కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కరోనా కష్టకాలంలో కరోనా నుండి దేశాన్ని కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాయితీగా నిస్వార్థంగా ముందుండి సేవలు అందించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు పొందిన ఆశా కార్యకర్తలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఇండియన్ లేబర్ కమిషనర్ చెప్తున్నా కూడా ఆశాలకు కనీస వేతనాలు కాదు కదా, పారితోషికాలను పెంచి నామమాత్రంగా పిఆర్సీని వర్తింపజేశామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినంత నిధులు ఇవ్వకుండా ఎన్హెచ్ఎంను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రేపు ఆశా కార్యకర్తలని తొలగించాలనే కుట్రలు పన్నుతూ ఉన్నది. కాబట్టి ఎన్హెచ్ఎంను బలోపేతం చేస్తూనే ఆశా కార్యకర్తలందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు ఏపీలో ఇస్తున్నట్టు కనీస వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనం 10,000 రూపాయలు ఆశాలకు చెల్లించాలి. పారితోషికాల పేరుతో వేతనాల్లో కోతలు విధించకూడదనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ప్రాణాంతకరమైన టెస్టులను ఆశా కార్యకర్తలతో చేస్తూ ఉన్నారు. ఈరోజు స్కూటమీ డబ్బాలను ఆశా కార్యకర్తలతో మోయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్కూటమీ డబ్బాలను మోయించే పనిని ఆశా కార్యకర్తలకు అప్పచెప్పకూడదనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు జిల్లా కేంద్రంలో రిమ్స్ ప్రధాన ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలు ఏ సందర్భంలోనైనా రాత్రి వేళల్లోనైనా పేషెంట్లను తీసుకొస్తే వాళ్ళకు వెయిటింగ్ చేయడానికి ఒక రూమ్ను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల్లో మండల ఆసుపత్రుల్లో ఆశా కార్యకర్తలకు వెయిటింగ్ రూమ్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి నెల హరీష్ రావు గారు మీటింగ్ పెడతా ఉన్నారు. మీటింగ్ సమయాన్ని కూడా మార్చాలి. ఉదయం పూట మీటింగ్ ఏర్పాటు చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఆశాలకు ఈరోజు టీఏడిఏ బిల్లులు ప్రభుత్వం ఇవ్వటం లేదు.